ఈ పిల్ల దేనికి తట్టుకోలేదు. అందుకని ఇంతకాలం ఈ విషయం తనకు చెప్పలేదు. రోడ్లో ఆఫీసర్ గారు ఎక్కడండి? చాలా విషయాలు చెప్పారు. మీకెందుకండి? మీరేనా? మీకోసం పొద్దు నుంచి తిరుగుతున్నానండి. ఇదేంటండి? చాలా బాగుందండి. ఆఫీసర్ గారు నాకు చన్నీళ్ళంటే అస్సలు పడదండి. నెత్తి మీద నుంచి నీళ్లు పోసుకుంటే ప్రాణం ఉక్కిరి బిక్కిరి అయిపోద్దనమాట. నేను తట్టుకోలేను నాయన. ఆఫీసర్ గారు, అప్పారావు తొందరగా వస్తే ఒక నిండా పసుపు రాసుకొని పెద్ద బొట్టు పెట్టుకొని పేరంటానికి వెళ్ళాలనుందండి. చిట్టి తల్లి చచ్చిపోయి కానీ ఆత్మహత్య చేసుకోలేదు. కండకావరంతో కళ్ళు మూసుకుపోయిన నీ మూర్ఖత్వం తల్లి కాబోతున్న పసి జీవితాన్ని హత్య చేసింది. నీలాంటి దాన్ని నరికి పోగులు పెట్టడం చాలా చిన్న శిక్ష. నువ్వు బ్రతుకుండాలి. బ్రతుకుండటమే నీకు తగిన శిక్ష. మంచితనం అర్థం చేసుకోవడం ఏనాటికి నీకు సాధ్యం కాకపోయినా నీ కారణంగా ఒక నిండు జీవితం బలైపోయిందని అర్థం చేసుకున్న క్షణం దగ్గర నుంచి చచ్చేదాకా ప్రతి క్షణం నువ్వు చచ్చే చావు అది అది బతుకును అనుభవించవలసిన పెద్ద శిక్ష. మిస్సెస్ జయలక్ష్మి, 1,00,000 పనులు చేసి సాధించలేని దాన్ని ఒక్క ఘోరం చేసి సాధించావు. ఎదిరించి నువ్వే జయించావు. నువ్వు కోరుకునే ఏకాక జీవితానికి నేను శాశ్వతంగా వదిలేసి నువ్వు కానీ నీ గాలి కానీ శోకంతో నేనే వెళ్ళిపోతున్నాను. గుడ్ బై. శ్రీరామ శ్రీకృష్ణ. హలో, నేను జయలక్ష్మిని మాట్లాడుతున్నాను. జయలక్ష్మ, ఏమ్మా? అమ్మేంటి బొమ్మని? మీరు అలా పిలవడం నాకు ఇష్టం లేదు. ఏ ఆశ్చర్యంగా ఉందా? అవునులేండి, మీలాంటి వాళ్ళకి చివరికి మిగిలేది ఆశ్చర్యమే. ఏ నేను అందంగా లేనా? అది సరే, ఏమిటి సంగతి? సిగ్గు విడిచి ఆడదే చెప్పాలా? సరే, నేనే చెప్తానులేండి. మీరు నేను కలుసుకుని. చూడమ్మా, నా పేరు సుబ్బారావు, నీ పేరు జయలక్ష్మి. నువ్వు నాతో ఫోన్లో మాట్లాడుతున్నావు. ఇది నిజమేనా? సిగ్గు లేకపోతే సరే. సరే, ఈ వేళ రాత్రి మీ ఇంటికి 10 గంటలకు వస్తాను. ఈ రాత్రి మనిద్దరి రాత్రి, ఓకే? తెలివైన వాడు కూడా తెలివి తక్కువ పని చేస్తాడని అథర్వణ శాస్త్రం చెప్పిన విషయం మర్చిపోయాను. పర్వాలేదు, సమయానికి సందేశం అందింది. రాత్రి 10 గంటలు.